హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మేమైతే మా కాకినాడలో ఉన్న బాల త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. మా కాకినాడలో ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో అలంకరణలు అయితే చేస్తారు. ఇంకా అమ్మవారికి బంగారు పట్టు చీరతో అయితే అలంకరణ చేస్తారు. ఈ టెంపుల్లో శ్రీచక్రం అయితే ఉంటుంది. టెంపుల్ లోపల వీడియో అలో చేయలేదండి, అందుకని నేను బయట వ్యూ అయితే మీకు వీడియో తీస్తున్నాను. ఈ టెంపుల్ నవరాత్రి టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా ఫ్రైడే టైంలో కూడా ఎక్కువ జనం అయితే వస్తారు. మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి అయితే ఉంటారండి. తర్వాత రామలింగేశ్వర స్వామి, ఇంకా బాల త్రిపుర సుందరి అమ్మవార్లు అయితే ఉంటారు. అవి దర్శనం చేసుకుని బయటకు వస్తే చుట్టూ ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ టెంపుల్లో వినాయకుడు, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, ఇంకా ఇదే టెంపుల్లో గోశాల కూడా ఉంది. ఇంకా అవన్నీ అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ రావి చెట్టు దగ్గర జంట సర్పాలు ఇవన్నీ కూడా ఈ టెంపుల్ లోపల అయితే ఉంటాయండి. మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కదా, చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. మంచిగా దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా అలా దర్శించుకుని బయటికి అయితే వచ్చాము. బయట నుంచి అయితే అమ్మవారు కనిపిస్తున్నారు, అందుకని చిన్న వీడియో అయితే తీశాను. మీరు ఈ టెంపుల్ ఎప్పుడైనా చూసారా? చూస్తే కనుక నాతో కామెంట్లో చెప్పండి. ఒకవేళ చూడకపోతే కాకినాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.